Hello everyone. This is the fifth video of 16 video series to start up your business. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రియేట్ యువర్ బిజినెస్ ప్లాన్. మీ బిజినెస్ ప్లాన్ని క్రియేట్ చేసుకోవడం అంటే ఇందులో రైట్ ద ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. అసలు మీరు ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు మీ బిజినెస్ అంతటినీ కూడాను ఒక సమ్మరైజ్డ్ పాయింట్స్ వైజ్గా మీరు రాసుకోవాలి. అంటే ఇట్ షుడ్ ఇంక్లూడ్ యువర్ మిషన్ స్టేట్మెంట్. మీ మిషన్ స్టేట్మెంట్ మీ ఏదైతే పర్టికులర్ విజన్ స్టేట్మెంట్ ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి మీరు ఎన్ని రకాల స్టెప్స్ తీసుకుంటున్నారు, ఏ విధంగా మీరు ఆ విజన్ని రీచ్ అవ్వబోతున్నారు అనేది మిషన్ స్టేట్మెంట్ కింద రాసుకోండి. రెండోది, అందులోనే మిషన్ స్టేట్మెంట్ని ఎంత క్లియర్ కట్గా మీ ఎగ్జిక్యూషన్లోనికి తీసుకొని రావాలో స్టెప్ వైజ్గా మీరు రాసుకోండి. అండ్ హైలైట్ యువర్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. మిగతా వాళ్ళకంటే మీకున్నటువంటి కాంపిటేటివ్ ఎడ్జ్ ఏంటి, దీన్ని కూడా మీరు క్లియర్గా రాసుకొని దీన్ని ఎక్కువ హైలైట్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్. అండ్ రెండోది ఏంటంటే ఇందులోని డెవలప్ యువర్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్. అసలు ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, 3 ఇయర్స్‌కి కావాల్సిన రెవెన్యూని ఏ విధంగా మీరు సెట్ చేయబోతున్నారు, ఇది ముందుగానే మీరు ఆలోచించుకొని ఆన్ పేపర్ మీకు రెడీగా ఉండాలి. 3 ఇయర్స్ ఆఫ్ రెవెన్యూ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటుగానే మీకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం దీన్ని. అంటే ఎప్పటి నుండి మీరు పెట్టిన పెట్టుబడికి సమానమైన అమౌంట్ అనేది మీరు బిజినెస్ నుంచి తీసుకోగలుగుతున్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మీరు డిఫైన్ చేయలేకపోతే మీ బిజినెస్ ఎటువైపు వెళ్తుందో కూడా మీకు తెలియదు. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది 3 మంత్సా, 6 మంత్సా, 1 ఇయరా ఎంతైనా కావచ్చు, డిపెండ్స్ ఆన్ బిజినెస్. బట్ ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ వరకు కూడా ఎటువంటి క్యాష్ ఫ్లోలో మీ యొక్క డిఫరెన్సెస్ కానీ ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ఉండేటట్లుగా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ థర్డ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవుట్లైన్ ద ఆపరేషన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. డీటెయిల్గా డే టు డే మీరు ఏ ఆపరేషన్ ప్రాసెస్ చేస్తున్నారు, అండ్ మీ మార్కెటింగ్ ఛానల్స్ ఎన్ని విధంగా ఉన్నాయి, ఏ రకంగా వెళ్తే మీరు మార్కెట్లోనికి స్పీడ్గా వెళ్ళగలుగుతారు, యాక్యురసీతో ఎక్కువ వెళ్ళగలుగుతారు. యాక్యురసీ ఎందుకంటానంటే రైట్ కస్టమర్ అనే వాళ్ళు మనకు రీచ్ అవ్వాలి. మార్కెటింగ్ అంటే జస్ట్ ఏదో ఎలాబరేట్ చేయడం కాదండి, మన కంపెనీ ఉందని చెప్పేసి. దీనికి రైట్ కస్టమర్ అనే వాళ్ళు మన వైపు రాగాలి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మెజరబుల్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని మీరు ఐడెంటిఫై చేసి స్టాండర్డ్స్ కింద పెట్టుకోవాలి. ఈ కేపీఐ అంటాం దీన్ని. సో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని మీరు పెట్టుకున్నప్పుడు ఆ స్టాండర్డ్స్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, వీటి గురించి కూడా మీరు బాగా తెలుసుకోగలిగితే అప్పుడు మీ బిజినెస్ ప్లాన్ అనేది ఒక పర్ఫెక్ట్ రూపంలోనికి వచ్చినట్టు. అక్కడ నుండి మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ, అఫ్ కోర్స్ అడాప్టబిలిటీ అనేది చాలా నీడ్ఫుల్ థింగ్ ఫర్ ఎనీ ఎంటర్ప్రెన్యూర్. సో సిచ్యువేషన్స్ బట్టి మనం మార్చుకుంటూ వెళ్ళొచ్చు. బట్ బిజినెస్ ప్లాన్ అనేది మాత్రం అప్ టు 3 ఇయర్స్ యూ షుడ్ మేక్ ఇట్ ఇన్ ఏ సింప్లెస్ట్ వే. ఈ బిజినెస్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ కంపెనీస్ కింద ఎన్ని ఫార్మాట్స్ ఉంటాయో వాటన్నింటి కూడా చూద్దామండి. సో స్టే ట్యూన్ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.